హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అందులో రిక్వైర్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ గాను నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ హూ మస్ట్ బి అన్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అప్లికెంట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. వేకెన్సీకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 12, అదేవిధంగా మన తెలంగాణ సరికి వచ్చేసరికి తెలంగాణలో 31 పోస్టు జూనియర్ అసిస్టెంట్లు గాను నోటిఫికేషన్ విడుదలైంది. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ వేస్డ్ స్టేట్ వైజ్ వేకెన్సీ అండ్ మెరిట్. స్టేట్ వైజ్ ఏ స్టేట్కి ఆ స్టేట్కి మాత్రమే. ఇప్పుడు చూస్తున్నాం కదా పైన, తమిళనాడుకు 10, సిక్కిం 1, మన తెలంగాణ 31, ఇట్లా అన్ని మొత్తం పోస్టులకు గాను మొత్తం 200 పోస్టులు. ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ కాకుండా ఏ స్టేట్కి ఆ స్టేట్ మెరిట్ లిస్ట్ ఇస్తారని మెన్షన్ చేశారు, స్టేట్ వైజ్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫర్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ స్టేట్ వైజ్ వేకెన్సీ టేబుల్ అంటే మనకు చెప్తే కదా ఇంతకుముందుకే స్టేట్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీ ప్రకారం నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ స్టేట్ ఫ్రమ్ వేర్ క్యాండిడేట్ విల్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ అలౌడ్ ద అప్లై ఫర్ ద వేకెన్సీ ఓన్లీ ఫర్ ఆన్ స్టేట్ వేకెన్సీ ఓన్లీ జాబ్ కూడా స్టేట్లోనే ఉంటుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే ఈ వేకెన్సీ అనేది మనకు జాబ్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా చూద్దాం టైమ్ అండ్ యాక్టివిటీస్ షెడ్యూల్. మనం ఇప్పుడు అప్లై చేసుకోవడానికి టైమింగు, ఆ షెడ్యూల్ గురించి చూసుకుంటే స్టార్ట్ ఆన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ 25/7/2024 రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నిన్నటి రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. అప్లికేషన్ క్లోజ్ ఎప్పుడు అంటే 14/8/2024, అంటే ఆగస్టు 14వ తారీఖు వరకు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. డౌన్లోడింగ్ ఫర్ కాల్ లెటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఎగ్జామినేషన్ సంబంధించిన ఆల్ టికెట్స్ టైంలో కాల్ లెటర్స్ ఎప్పుడు ఉంటున్నాయి అంటే 14 బిఫోర్ ఎగ్జామినేషన్, 14 రోజుల ముందు మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేస్తారని ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ జూనియర్ అసిస్టెంట్ 10 సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుందని మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఇచ్చారు. జూనియర్ ఇక్కడ చూడండి, రెమ్యునరేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ మనకు శాలరీస్ దగ్గరికి వచ్చేసరికి రేంజ్ 32,000 నుంచి 35,000 రేంజ్ వరకు మనకు బేసిక్ పే, హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్, పిఎఫ్, కంపెనీ కంట్రిబ్యూషన్ అన్నికి సంబంధించినటువంటి 32,000 నుంచి 35,200 వరకు శాలరీస్ ఉంటున్నాయని మెన్షన్ చేశారు. అందులో చూసుకుంటే బేసిక్ పే 20,000, హెచ్ఆర్ఏ 4,400. అంటే ఇందులో కేటగిరీ వైజ్ ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఇక్కడ చూడండి కేటగిరీ పెరిగే కొద్దీ ఇక్కడ అదర్స్ బెనిఫిట్స్ అనేవి పెరుగుతున్నాయి. అదేవిధంగా 32,000 నుంచి 38,000, చూడండి 30,000 వరకు లాస్ట్ థర్డ్ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఇందులో మనకు హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ వేరే ఉంటాయి, అదర్ బెనిఫిట్స్ మొత్తం ట్యాక్సెస్ అన్నీ పోను 32,800, 31,200, 30,000 రూపాయలు శాలరీ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. 6 months ఫ్రమ్ ద డేట్ జాయినింగ్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ యాజ్ పర్ రూల్స్. ప్రొబేషన్ పీరియడ్ 6 months ఉంటుందని చెప్పారు. ఎలిజిబిలిటీ కేటగిరీ దగ్గరకు వచ్చేసరికి, క్రైటీరియా దగ్గరకు వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్
ఒక్కసారి చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 1/7/2024 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అంటే 60% మార్క్స్ తోటి డిగ్రీ పూర్తి చేసుకొని ఉండాలి. అదేవిధంగా డిస్టెన్స్ అయినా సరే యాజ్ పర్ డిగ్రీ పూర్తి చేసుకొని ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అది కూడా ఆపరేటింగ్ వర్క్ నాలెడ్జ్ కంప్యూటర్ సిస్టమ్ మీన్స్ మ్యాండేటరీ. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేశారు. వర్క్ ఎక్స్పీరియన్స్డ్ ప్రిఫర్డ్ అంటే వాళ్ళే మనకి ట్రైనింగ్ చెప్పారు కదా, ప్రొఫెషనల్ మనకి చెప్పేశారు. అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పారు. ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూద్దాం ఒకసారి. 2/7/1996 నుంచి 1/7/2003 మధ్యలో జన్మించి ఉండాలి. అంటే మినిమం 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు మధ్యలో ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ పోస్టు, సెక్షన్ ప్రొసీడ్యూరు, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఏ విధంగా చేసుకున్నది ఎగ్జామినేషన్ ప్రకారం ఉంటుందని మెన్షన్ చేశారు. అదే వేకెన్సీ ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దగ్గరకు వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40%, మ్యాక్సిమం 40 మార్క్స్. లాజికల్ రీజనింగ్ 40 మార్క్స్ 40%. సేమ్ మనకు 120 మినిట్స్లో కానీ ఓన్లీ ఇంగ్లీష్లో వర్షన్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో మాత్రమే ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే. డ్యూరేషన్ ఈజ్ 120 నిమిషాలు, 200 క్వశ్చన్స్. ఇక్కడ సబ్జెక్టుకి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా మనకు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటున్నాయని కూడా మెన్షన్ చేశారు. 4 క్వశ్చన్లకు గాను ఒక 0.25 మార్క్స్ తగ్గుతున్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది సబ్జెక్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకు అప్లై ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. LIC HFL హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.